హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి వెంకటేష్ టెక్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను నా పాత వీడియోస్లో వాడిన ఇంట్రోస్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. సో ఈ క్వశ్చన్ నన్ను అప్పుడు ఎవరు అడగలేదు, కాకపోతే ఇప్పుడు నా పాత వీడియోస్ చూసిన వాళ్ళైతే కొత్త వీడియోస్కి వచ్చి కామెంట్ చేస్తున్నారు. సో అందుకే నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఒకవేళ కానీ మీరు నా స్టార్టింగ్ సబ్స్క్రైబ్ అయ్యి ఉంటే మీకు తెలుస్తుంది. సో నేను ఎలాంటి ఇంట్రోస్ వాడేవాడినో, అంటే స్టార్టింగ్ ఒక 10-20 వీడియోస్ వరకు ఈ ఇంట్రోస్ అయితే వాడేవాడిని. సో ఇవన్నీ నేను ఒక వెబ్సైట్ తోటి క్రియేట్ చేశాను. సో చాలామంది అనుకుంటున్నారు ఇవన్నీ నేను వేరే వెబ్సైట్తో క్రియేట్ చేశానని. అండ్ దీంతో నేను ఒక 6 to 7 ఇంట్రోస్ అయితే తయారు చేశాను. సో ఒకవేళ కానీ మీరు కావాలనుకుంటే ఆ వెబ్సైట్లో ఫ్రీగా మీరు 12 ఇంట్రోస్ దాకా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ వెబ్సైట్ పేరు ఏంటంటే ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో ఫ్రెండ్స్, దానికోసం ఫస్ట్ మీరు అయితే గూగుల్లో అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో అలా గూగుల్ ఓపెన్ చేశాక మీరు అక్కడ సెర్చ్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు అక్కడ ఫ్లిక్స్ ఎక్స్ప్రెస్ అనేది సెర్చ్ చేయండి. సో ఒకవేళ కానీ మీకు అక్కడ వెబ్సైట్ కనగబడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఆ లింక్ని క్లిక్ చేసి కూడా మీరు ఆ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయొచ్చు. ఇలా రా నాన్న, వెళ్ళు మరి. ఇలా రా అమ్మా. నువ్వు నన్ను ఎంత హింస పెట్టావో తెలుసురా. ఎన్నో సార్లు నేను చంపేద్దాం అనుకున్నాను రా. సో ఫ్రెండ్స్, ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. సో ఇప్పుడు మీరైతే అక్కడ గెట్ స్టార్టెడ్ ఫర్ ఫ్రీ ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అలా క్లిక్ చేయగానే మీకు ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీకు సైన్ అప్ విత్ గూగుల్ అని ఉంటుంది. సో దాని మీద అయితే క్లిక్ చేయాలి. అండ్ అలా క్లిక్ చేశాక మీ ఫోన్లో ఉన్న అకౌంట్స్ అయితే చూపిస్తుంది. సో మీరు అందులో ఉన్న మీకు నచ్చిన అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఒక పర్సనల్ అకౌంట్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దాని తర్వాత మీకు ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దాని కింద మీకు గెట్ ఫ్రీ ప్లాన్ అనేది ఉంటుంది. సో దాని అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అలా క్లిక్ చేయగానే మీకు అక్కడ ఇంకో పేజ్ ఓపెన్ అయ్యి మీకు అక్కడ చాలా టెంప్లెట్స్ అయితే కనబడతాయి. సో మీరు అందులో ఫ్రీ ప్లాన్ టెంప్లెట్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీకు అక్కడ ఆల్ టెంప్లెట్స్ పక్కనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో అక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి, మీరు సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు అందులో ఉన్న ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే కొన్ని అయితే యూజ్ చేసుకోవడం అవ్వదు. సో అక్కడ దాని కింద మీకు ట్రైలర్ అయితే ఉంటుంది. సో అవైతే మీరు యూజ్ చేసుకోవడం అవ్వదు. సో మిగతావన్నీ మీరైతే యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని ఒక ఇంట్రో ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో ఇప్పుడు నేనైతే క్యూబిక్ ఫోల్ ఇంట్రో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్నాక మనకి కింద కస్టమైజ్ నో అని అయితే ఉంటుంది. సో దాని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి.
సో ఒకవేళ కానీ మీరు ఆ ఇంట్రో ఎలా ఉంటుందో తెలుసుకుందాం అనుకుంటే పైన మీకు అక్కడ ప్రివ్యూ అయితే ఉంటుంది. సో ఒకసారి కాంటే చూసుకోండి. సో ఒకవేళ నచ్చితే సెలెక్ట్ చేసుకోండి, లేదంటే ఇంకో ఇంట్రో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మీరు కస్టమర్ క్లిక్ చేయగానే మీకు ఒకవేళ ఇంట్రో ఇమేజ్ ఉంటే ఆ ఇంట్రో ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనకు కొన్ని ఇంట్రోస్కి అయితే ఓన్లీ టెక్స్ట్ ఉంటుంది అండ్ కొన్ని ఇంట్రోస్కి అయితే ఇమేజెస్ అండ్ టెక్స్ట్ అయితే ఉంటుంది. సో ఇదైతే ఇమేజెస్ అండ్ టెక్స్ట్ అనమాట. సో నేనైతే ఇప్పుడు ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో మనకి పైన ప్రొసీడింగ్ వస్తుంది. సో దాని మీద క్లిక్ చేయగానే మనకి క్రాప్ చేసుకోమని అయితే వస్తుంది. సో ఒకవేళ కానీ మీరు క్రాప్ చేసుకుందాం అనుకుని చేసుకోండి. సో నేనైతే చేసుకోను. సో కరెక్ట్గా ఫిట్ అయింది కాబట్టి నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ మనకి టెక్స్ట్ అనేది ఉంటుంది. సో అక్కడ మనం మన ఛానల్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి అండ్ దాని కింద మనకి టెక్స్ట్ కలర్ కూడా ఉంటుంది. సో నేనైతే రెడ్లో అయితే ఉంచుతాను. అండ్ దాని తర్వాత మనం అక్కడ క్వాలిటీ అయినా సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఏ క్వాలిటీ కంటే క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ప్లేస్ ఆర్డర్ మీద అయితే క్లిక్ చేయండి. సో అక్కడ మనకి ప్లేస్ ఆర్డర్ మీద క్లిక్ చేయగానే అక్కడ మనకి వ్యూ మై ఆర్డర్స్ అని ఉంటుంది టాప్లో. సో దాని మీద క్లిక్ చేయండి. సో అక్కడ మీరు పెట్టిన ఆర్డర్ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, నేను ఆర్డర్ పెట్టాక అది జస్ట్ 2 minutesలో అయితే వచ్చింది అండ్ చాలా ఫాస్ట్గా అయితే వచ్చింది. సో ఇది మిగతా వెబ్సైట్స్ లాగా స్లో అయితే కాదు. అండ్ మనకు అక్కడ డౌన్లోడ్ చేసే ముందు అక్కడ మనకి 2 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది, డౌన్లోడ్ SD అండ్ HD. సో నేనైతే HD మీద క్లిక్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు హై క్వాలిటీ కావాలి కాబట్టి. సో మీరు మీ ఫోన్ కెపాసిటీ బట్టి మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక డెఫినెట్లీ లైక్ చేయండి, ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.